హాయ్, అందరికీ నమస్తే. ఈరోజు 30/12/2024 ఆంధ్రజ్యోతి పేపర్ హెడ్లైన్స్ చదివి వినిపిస్తాను మీకు. రైట్. మొదటి హెడ్లైన్, గంటకి 450 కిలోమీటర్ల వేగం, సరికొత్త బుల్లెట్ రైలును పరీక్షించిన చైనా. CR 450గా పేరు, త్వరలో అందుబాటులోకి. దేవుడా, ఈ చైనా వాళ్ళు గంటకి 450 కిలోమీటర్ల స్పీడ్తో అంట. నేను ఏదో వందే భారత్ ట్రైను రైల్వే స్టేషన్లో నిలబడ్డాను. అది వచ్చిన స్పీడు చూసి మనం షేక్ అయిపోతాం. అంటే అంత స్పీడ్ వెళ్ళిపోతుంది. అది నాకు తెలిసి గంటకి ఎన్ని కిలోమీటర్లో తెలియదు, కానీ అది మాత్రం మరి వీళ్ళు ఎంత స్పీడ్ అంటే ఆ పట్టాలు ఆ స్పీడ్ని సైలెన్స్గా ఎలా వాడతారనేది ముఖ్యం. ఆ టెక్నాలజీ ముఖ్యము. అది చైనాలో అనమాట. గంటకు 450 కిలోమీటర్ల వేగంతో కొత్త రైలు. రైట్. ఇంకొక హెడ్లైన్, రన్వేపై దూసుకెళ్ళి రక్షణ గోడను ఢీకొట్టి పేలిపోయిన విమానం. 179 మంది దుర్మరణం. రక్షణ కొరియాలో ఘోరం. బతికింది ఇద్దరే. బ్యాంకాక్ నుంచి మువాన్ వచ్చిన జేజు విమానం. ల్యాండింగ్ గేర్ విఫలమవడంతోనే ప్రమాదం. పక్షి ఢీకొనడంతోనే విఫలమైందన్న అనుమానాలు. దేవుడా, ఏంది పక్షులు ఢీక్కుంటాయి? ఇదేంటప్పా? ఈ పక్షులు ఒకవేళ ఢీకొన్నా దానికి సపరేట్గా ఏమి ఉండవా ఏంటి? ఏంటో ఉంటాయి కదా వీళ్ళ టెక్నాలజీలు. ఈ మధ్య మొన్న కూడా ఒక విమానం ప్రమాదం జరిగిందంటే అది కూడా పక్షులు ఢీకొనడంతోనే ఏదని చెప్తున్నారు. మరి ఆ టెక్నాలజీ లేదేమో మరి. ఓకే. మరో 2 విమానాలకు తప్పిన ప్రమాదం. కెనడా విహంగంలో మంటలు. నార్వేలో మరో ఘటన. ఓకే. రైట్. మరో హెడ్లైను, తరం మారనన్నది. భారత్ వద్ద ప్రస్తుతం 4వ తరం యుద్ధ విమానాలే. చైనా వద్ద ఇప్పటికే 5వ తరం ఫైటర్ జెట్లు 300, 6వ తరం ఫైటర్ జెట్ను ప్రదర్శించిన డ్రాగన్ దేశం. 2 ఏళ్లలో చైనా నుంచి 40 J-35 ఫైటర్ జెట్లు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్న పాక్. ఆ తరహా ఫైటర్ జెట్లు తయారీకి భారత్ AMCA ప్రాజెక్టు 2034లో మనకు అందుబాటులోకి వస్తాయని అంచనా. తాజా పరిణామాలపై రక్షణ రంగం నిపుణుల ఆందోళన. రైట్. అంటే 2034కి వస్తాయంట ఈ ప్రాజెక్ట్ని. ఇప్పుడు స్టార్ట్ చేశారు ఆల్రెడీగా. చైనా వాళ్ళు ఇవన్నీ 5వ తరం 6వ తరం ఫైటర్ జెట్ను కూడా ప్రదర్శించిందంట. పాకిస్తాన్ కొంటుందంట. మరి కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్న పాక్ చైనాతో. వీళ్ళు ఒకటేలా ఉన్నారే, అంటే ఇద్దరికి బంధుత్వం బాగున్నట్టుంది. రైట్. ఇంకొక హెడ్లైన్, ప్రపంచ ఛాంపియన్ మన హంపి. ప్రపంచ ర్యాపిడ్ చెస్ విజేతగా తెలుగు తేజం. 2వసారి టైటిల్తో కొత్త చరిత్ర. ద్రోణవల్లి హారిక అర్జున్లకి 5వ స్థానం. రైట్. ఇంకొక హెడ్లైను, బెనిఫిట్ లేదా పుష్ప 2 ఎఫెక్ట్తో సంక్రాంతి చిత్రాలకి నష్టం తప్పదంటున్న సినీ వర్గాలు. మనవాడు మామూలుగా చేయలేదప్పా పెంట. ప్రత్యేక ప్రదర్శనలు, టికెట్ ధరల పెంపు లేకుంటే కష్టమే అంటున్న నిర్మాతలు. ప్రభుత్వం అనుమతులతో పుష్ప 2 జోరు. ప్రత్యేక ప్రదర్శనలు, అదనపు షోలు, రేట్ల పెంపుతో 280 కోట్లు అదనపు వసూళ్లు. సర్కారు నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. బెనిఫిట్ షో ప్రభావం మిగతా ఆటలపై పడి కొన్నాళ్ళు థియేటర్లు మూసేయాల్సిన పరిస్థితి. నిజమే కదా. ఎగ్జిబిటర్లు, సినిమా హాల్ యాజమాన్యాలు. కరెక్టే. అంటే
ఇప్పుడున్న పరిస్థితికి ఇలా చేయడమే ముఖ్యం. కొన్నాళ్ళు అంటే ఏ విషయమైనా కొద్దిగా సత్తు మనగలబ్బా. మనం ముందు చూపు చాలా ముఖ్యం. ఈ బెనిఫిట్ షో వలన అంటే అంటే ప్రభుత్వం కూడా దీన్ని పరిగణలోకి కొద్దిగా పరిశీలిస్తుంది అన్నీ కూడా. అంటే ఏది నష్టం, ఏది లాభం. ఇలా అయితే నష్టం అయి ఉంటే ఇప్పటికే మిగతా సినీ వర్గాలు కానీ అందరూ ప్రజలు కానీ దాని మీద దుమ్మెత్తి పోసేవాళ్ళు. అంటే టికెట్ల రేట్లు తగ్గించలేదు ఇక్కడ. జగన్ గారు ప్రభుత్వంలో టికెట్లని 25-30 రూపాయల దాన్ని 10 రూపాయలు 15 రూపాయలు చేయడం, బాల్కాన్ని 50 రూపాయలు 40 అట్లా చేయడం వల్ల నష్టం వచ్చిందని అప్పుడు చిరంజీవి గారు సినీ పెద్దలందరూ కలిసి వెళ్ళి మాట్లాడారు. ఇప్పుడు నష్టం కాదు, అంటే బెనిఫిట్ షోలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఈ 25 రూపాయలని 150 200 ప్లస్ 150 టికెట్స్ని 500 పైన బాల్కనీ మొత్తానికి బెనిఫిట్ షోలు మొత్తానికి ఏ టికెట్ అయినా తీసుకో, నాకు తెలిసి 1200 1500 అలా పెట్టి తీసుకుంటున్నప్పుడు ప్రజాధనం ప్రజలకు నష్టమే కదప్పా. అంటే ఫ్యాన్సే పోతారు, దూలో ఉన్న వాళ్ళు పోతారు, అంతేగాని ఇంకా అంటే మనం దీన్ని దూలనే అనుకోవాలి. అవసరం ఏముంది? ఆ ఇంట్రెస్ట్ అలా వస్తుంది వాళ్ళకి. అంటే యూత్ వినరప్ప మాటలు. ఇప్పుడు ఈ జరిగిన ఘటనతో వింటారు, ఇప్పుడు వింటారు. పుష్పకి ఈ బెనిఫిట్ షోల వల్ల 280 కోట్లు వచ్చిందంట. అంటే ఆల్ ఓవర్ వచ్చిందా, మన తెలుగులో వచ్చిందో తెలియదు కానీ ప్రభుత్వం అనుమతులతో. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇస్తే ప్రభుత్వం అంటే అన్ని ప్రభుత్వాలు ఇచ్చి ఉండొచ్చు. అంటే అన్ని ప్రభుత్వాలు బెనిఫిట్ షోకి ఇచ్చినందువల్లనే 280 కోట్లు. ఓన్లీ ఒక మన రాష్ట్రాలు ఎలా వస్తాయి అంత రావు. రైట్, దీన్ని లోపలికి వెళ్తే చూద్దాం. అల్లు అర్జున్ వివాదం నేపథ్యంలో సీఎం కలిసిన సినీ ప్రముఖులు బెనిఫిట్ షోలు టికెట్ల రేట్లు పెంపు గురించి ప్రధానంగా ప్రస్తావించినట్టు సమాచారం. ఎందుకు అంటే సంక్రాంతి పలు సినిమాలు రాబోతున్నాయి. బెనిఫిట్ షో ద్వారా సినిమాకి బెనిఫిట్ షోల ద్వారా ఆ సినిమాలు భారీగా అదనపు కలెక్షన్లు రాబట్టుకునే అవకాశాలు ఉన్నాయి. పుష్ప 2 సినిమాకి బెనిఫిట్ షోలు, అదనపు షోలు టికెట్ల రేట్ల పెంపు కారణంగా అదనపుగా 280 కోట్లు వచ్చాయి. అందుకే త్వరలో విడుదల కానున్న పెద్ద సినిమాలకి ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు తెచ్చుకోవాలని పరిశ్రమ పెద్దలు ప్రయత్నించారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు బెనిఫిట్ షోలు ఉండవు అని ప్రకటించడంతో వారంతా నిరాశకు గురయ్యారు. పైకి చిన్న విషయాన్ని చెబుతున్నప్పటికీ సీఎంతో సమావేశమైనప్పుడు దీన్ని ప్రముఖంగా ప్రస్తావించినట్టు తెలిసింది. అయితే ఎగ్జిబిటర్లు మాత్రం టికెట్ రేట్లు పెంపునకు బెనిఫిట్ షోలకి వ్యతిరేకంగా ఉన్నారు. ఎవరు? ఎగ్జిబిటర్లు మాత్రం టికెట్ల రేట్లు పెంపునకు బెనిఫిట్ షోలకి వ్యతిరేకంగా ఉన్నారు. మంచిదే. ఇలాంటి ఎందుకంటే బెనిఫిట్ షోల వలన మరి అవి డైరెక్ట్ ప్రొడ్యూసర్కి వెళ్ళిపోతాయేమో తెలియదు, కానీ అంటే చూసేవాళ్ళు ఈ బెనిఫిట్ షో వలన ఎగ్జిబిటర్ నిజంగానే ఆ రోజు నైటు మొత్తము 9 షోలు ఏముంటాయి, 9 షోల 3 షోలు ఉన్నాయనుకోండి, 3 షోలకి మొత్తం చూసేస్తారు కదా. తర్వాత మరుసటి రోజు పోయేవాళ్ళు సినిమా బాగుంటేనే రిపీట్ అవుతారు, బాగాలేకపోతే రిపీట్ అవ్వరు కదా. అందుకోసం ఎగ్జిబిటర్లకి నష్టం ఉంది. బెనిఫిట్ షోలకి వ్యతిరేకంగా ఉన్నారు ఎగ్జిబిటర్లు. ఇలాంటి చర్యల వలన పేద మధ్యతరగతి ప్రేక్షకులపై భారం పడుతుందని, పెద్ద సినిమాలు ఎక్కువ డబ్బు పెట్టి చూసిన ప్రేక్షకులు ఇతర సినిమాలకు రాకపోవడంతో థియేటర్లు కొన్ని రోజులు మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వారి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు ఇటీవలే ప్రకటించారు. తెలుగు సినిమా చరిత్రలోని అత్యధిక టికెట్ ధరలతో ప్రదర్శించిన చిత్రంగా పుష్ప 2 నిలిచింది. సినిమాపై భారీ అంచనాలతో ఉండడంతో పాటు ధరల పెంపునకు బెనిఫిట్ షోలు వేసుకోవడానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో బాక్సాఫీస్ దగ్గర పుష్పరాజు పంట పండిందని
ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తొలి రోజే ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 294 కోట్ల వసూలు రాగా ఇందులో మెజారిటీ వాటా బెనిఫిట్ షోల ద్వారా వచ్చిందే. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్లు మల్టీప్లెక్స్లు కలిపి సుమారు 1300 స్క్రీన్లు ఉండగా 1000 స్క్రీన్లలో పుష్ప 2 చిత్రం విడుదలైంది. దాదాపు 800 స్క్రీన్లో బెనిఫిట్ షోలో ప్రదర్శించినట్టు తెలుస్తుంది. తెలంగాణలో 3, ఏపీలో 3 మల్టీప్లెక్స్లలో 3 సింగిల్ స్క్రీన్లలో 2 బెనిఫిట్ షోలకు ప్రభుత్వాలు అనుమతించాయి. సగటున ప్రతి స్క్రీన్లోనూ 2 షోల చొప్పున లెక్క వేసిన 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి సుమారు 1600 వరకు బెనిఫిట్ షోలు పడినట్లు 1600 షోలు పడ్డాయా వరకు బెనిఫిట్ షోలు పడినట్లు తెలంగాణలో టికెట్ ధరపై 800 వరకు పెంచుకునే వీలు కల్పించారు. దీంతో బెనిఫిట్ షోలకి టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్లలో సుమారు 1000, మల్టీప్లెక్స్లలో 1200 వరకు పలికాయి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం టికెట్ ధరకు 800గా నిర్ణయించారు. అలాగే మన దగ్గర 500 నుంచి 1500 దాకా రకరకాల సీటింగ్ సామర్థ్యం ఉన్న థియేటర్లు ఉన్నాయి. తక్కువలో తక్కువ ఒక్కొక్క షోకు 500 టికెట్ల చొప్పున తెగాయి అనుకున్న 5 లక్షల ఆదాయం వచ్చినట్టే. అయితే మొత్తం 1600 బెనిఫిట్ షోలు కలిపి 80 కోట్ల వరకు ఆదాయం వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా. ఆ తర్వాత బెనిఫిట్ షోలతో పాటు అదనపు ఆటలు, టికెట్ ధరల పెంపునకు సైతం తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు అనుమతించాయి. తెలంగాణలో మొదటి 4 రోజులు టికెట్ ధరపై 150, ఆ తర్వాత 8 రోజుల పాటు 105, మరో 7 రోజులు ₹20 అధికంగా వసూలు చేసుకునే వీలు కల్పించింది. 4 రోజులకు టికెట్ ధర 150, 8 రోజుల తర్వాతను 105, మరో 7 రోజుల పాటు ₹20 అధికంగా చేసుకునే వీలు కల్పించింది టికెట్ మీద. మల్టీప్లెక్స్లలో 200 నుంచి 150 రూపాయలు, 200 మల్టీప్లెక్స్లో 200, 150, 50 పెంపునకు అనుమతించింది. ఓకే అంటే ₹200 ఉన్నది 150 ప్లస్ 50 పెంపునకు అనుమతించింది. ఏపీ ప్రభుత్వం సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరపై లోయర్ క్లాసుల్లో 100, అప్పర్ క్లాసుల్లో 150 వరకు పెంచుకునే అవకాశం ఇచ్చింది. మల్టీప్లెక్స్లలో 200కు పెంపునకు అవకాశం ఇచ్చింది. ఏపీలో 13 రోజుల పాటు ఈ ధరలు అమల్లో ఉన్నాయి. ఈ పెంపు వల్ల పుష్ప 2కు 3 వారాల్లో అదనంగా లభించిన వసూలు 140 కోట్ల వరకు ఉంటాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా. అదేలాగంటే రోజుకు 4 ఆటల చొప్పున 1000 స్క్రీన్లలో 4000 షోలు, గరిష్టంగా 200కు కనిష్టంగా ₹20 వరకు అదనపు ధరల పెంపునకు ప్రభుత్వాలు అనుమతించాయి. కాబట్టి సగటున 50 పెంపునకు ప్రాతిపదికగా తీసుకున్న ఒక్కో స్క్రీన్లలో షోకు 500 టికెట్లు తెగితే అదనంగా 25,000 ఆదాయం వస్తుంది. అంటే 4 షోల మీద ₹1,00,000 అవుతుంది. ఆ చొప్పున 1000 స్క్రీన్లలో కలిపి రోజుకు 10 కోట్ల చొప్పున 2 వారాల్లో 140 కోట్ల వసూళ్లు అదనంగా దక్కాయని విశ్లేషకులు చెబుతున్నారు. 140 కోట్లు ఓన్లీ బెనిఫిట్ షోల వల్ల వచ్చిందంట. అందుకోసమే మన ప్రొడ్యూసర్లు ఆరాటపడుతున్నారు. ఆ వసూళ్లు అదనం రేట్ల పెంపునతో అదనంగా షోలకు ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. సగటున రోజుకు ఒక అదనపు షో చొప్పున తీసుకున్న 1000 స్క్రీన్లలో 1000 షోలు టికెట్ ధరలు 300 నుంచి 500 వరకు పలికాయి. సగటున 300 టికెట్ను పరిగణలోకి తీసుకున్న షోకు 500 టికెట్ల చొప్పున అమ్ముడయ్యాయనుకుంటే 1,50,000 ఆదాయం. అంటే విడుదలైన 1000 స్క్రీన్లలో రోజుకు 15 కోట్ల ఆదాయం వస్తుంది. గురువారం నుంచి ఆదివారం వరకు 4 రోజుల పాటు రోజుకు అదనంగా షో నడిచిన 60 కోట్ల ఆదాయం వచ్చినట్టే. టికెట్ ధరల పెంపుతో 140 కోట్ల బెనిఫిట్ షోలకి అదనం బెనిఫిట్ షోల రూపంలో 80 కోట్లు అదనంగా షోల వలన 60 కోట్ల చొప్పున మొత్తం కలిపి 2 వారాల్లో 280 కోట్లు అదనంగా కొల్లగొట్టిందన్నట్టే అనేది ట్రేడ్ వర్గాల మాట. ఇంచుమించు 140 నుంచి 80 కోట్లు, 60 కోట్లు ఈ అదనపు షోల వల్లనే వచ్చింది. మొత్తం 140 కోట్లు పుష్ప 2కి. అంటే సినిమా ఎలా ఉందని కాదు, దాదాపు 3 వారాల నుంచి
ప్రతిపక్షంగా ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వలే. ఏంది వాళ్ళ ఈ 'పుష్ప 2' సినిమానే ఉంది. అసలు ఈ తెలుగులో కానీ, హిందీలో కానీ, తమిళ్‌లో కానీ ఏ లాంగ్వేజ్‌ల్లో కూడా ఆ 3 వారాల్లో నాకు తెలిసి ఏ సినిమా రిలీజ్ అవ్వలే. తర్వాత 'ఉపేంద్ర' సినిమా, తర్వాత ఇంకా ఏదో సినిమాలు రిలీజ్ అయినాయి. అవి కూడా అంతంత మాత్రమే ఆడినాయి. అంటే ఈ 3 వారాలు ఏందంటే దీనికి హైప్ తీసుకొచ్చి బెనిఫిట్ షోలు వేసుకొని చాలా కొల్లగొట్టేశారు ప్రజాధనాన్ని మాత్రం. మంచి పనే చేసింది గవర్నమెంట్. కానీ అదే రోజు ముందు చేసి ఉన్న దీన్ని అరికట్టేవాళ్ళం. తర్వాత బలుపు కాదు వాపే హెడ్లైన్ ఇది. అంటే టాలీవుడ్లో గతంలో వారం రోజులకు వచ్చే వసూళ్లు కాస్త ఇప్పుడు 3 రోజులకే వస్తున్నాయంటే ఆ బలుపు కాదు వాపు మాత్రమే అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. 175 ఉండాల్సిన ధరను కాస్త సర్కారు నుంచి తెచ్చుకున్న అనుమతులతో 1120 చేశారు. బెనిఫిట్ షోలో ఒక టికెట్కు పెట్టే ఖర్చుతో మామూలు రోజుల్లో 6 సార్లు సినిమా చూడొచ్చు అని ఆ వర్గాల వారు పేర్కొంటున్నారు. 100 ఉండాల్సిన టికెట్ని 300 చేయడం వలన 100 కోట్ల వసూళ్లు రావాల్సిన చోట 300 కోట్లే వస్తున్నాయంటున్నారు. 100 ఉండాల్సిన టికెట్ ధర 300 చేయడం వల్ల 100 కోట్ల వసూళ్లు రావాల్సిన చోట 300 కోట్లు వస్తున్నాయంటున్నారు. అంటే ఇట్లా చేయడం వలన 300 కోట్లు అదే వీళ్ళు హీరోలు వాళ్ళ పారితోషికాలు. సినిమా ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు 80 కోట్లు, 60 కోట్లు, 100 కోట్లు అని చెప్పారు అల్లు అర్జున్ గారికి. తర్వాత ఎప్పుడైతే జాతీయ అవార్డు ప్రకటించారో అప్పుడు ఈయన రిలీజ్కు ముందు రోజే నాకు 300 కోట్లు ఇచ్చారు పారితోషికం అని చెప్పి ఇది ఏదో జరుగుతుందప్ప. మొత్తానికి దీన్ని అరికట్టాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు డబ్బాలు కొట్టుకోవడం వల్లనే సినీ పరిశ్రమకి పెద్ద పొక్క. రైట్. సంక్రాంతి వసూళ్లకు దెబ్బే. ఈ ఏడాది పుష్ప 2, దేవరవన్, గుంటూరు కారం, కలిగి, 2898, ఏడి లాంటి పలు పెద్ద చిత్రాలు బెనిఫిట్ షోలు టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అయితే బెనిఫిట్ షోలు టికెట్ ధరల పెంపుతో పునరాలోచన లేదని ముఖ్యమంత్రి తేల్చి చెప్పిన నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రభావం టాలీవుడ్పై ఎలా ఉండబోతుంది అనేది చర్చ నడుస్తుంది. సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలకు ప్రభుత్వం నిర్ణయం పెద్ద దెబ్బే. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన గేమ్ చేంజర్, వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం, బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ చిత్రాలు సంక్రాంతి బరిలో ఉన్నాయి. భారీ బడ్జెట్లతో రూపొందిన ఈ చిత్రాలకి పుష్ప 2కు దక్కినట్టే అన్ని అనుమతులు దక్కుతాయని చిత్ర బృందాలు భావించాయి. కానీ ప్రభుత్వ నిర్ణయంతో ప్రత్యేక ప్రదర్శనలో బెనిఫిట్ షోలు లేకపోవడం వల్ల ఈ సినిమాల వసూలు తీవ్రంగా దెబ్బతింటాయని నిర్మాతలకి భారీ నష్టాలు తప్పవని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే కళ్ళు చెదిరే కలెక్షన్లు, టికెట్ ధరల పెంపు బెనిఫిట్ షోలు ఉపయోగపడుతున్నాయి. అట్టర్ ఫ్లాప్ సినిమాల టికెట్లు సైతం కొన్నిసార్లు అధిక ధరలకు అమ్మి మొదట్లోనే సొమ్ము చేసుకుంటున్నాయి. సర్కార్ నిర్ణయంతో ఇకపై ఇవేవి కుదరవు. రెగ్యులర్ షోలతోనే పెద్ద సినిమాలు రిలీజ్ అయితే ఆదాయానికి భారీ గండిపడినట్లే. ఓపెనింగ్స్తో రికార్డులు క్రియేట్ చేయాలని స్టార్ హీరోలకి ఈ పరిణామం ఇబ్బందికరమే. పారితోషికం అమాంతం పెంచుతున్న హీరోలు ఈ పరిణామాలతో కాస్త నెమ్మదించే అవకాశం ఉంది. ఇప్పుడు ఇందాక చెప్పలేదా, ఈ బెనిఫిట్ షోలతోనూ వచ్చిన ఆదాయాన్ని హీరోలు గమనించి నాకింత కావాలని చెప్పి వాళ్ళ పారితోషికాన్ని పెంచుకొని ఇది అల్లు అర్జున్ చేసి మొదటి తప్పు ఇది గోప్యంగా ఉంచాల్సింది పోయి నాది ఎంత పొడుగు అని చెప్పి ఆ 300 కోట్లు అని చెప్పి ఆయన వేసుకొని టికెట్లు పెంచిచ్చి ఎంత గందరగోళం అంటే ఇది చివరికి మధ్యతరగతి వాళ్ళకి ప్రజలకి మంచి జరుగుతుంది. చివరికి ప్రజలకు మంచి జరుగుతుంది. ఏం జరిగినా ప్రజలకు మంచి జరుగుతుంది. ఎందుకంటే బెనిఫిట్ షోలు లేకపోవడం వల్ల మనకు మన రూపాయిది 100 రూపాయలు పెట్టి చూస్తాం, 175 పెట్టి చూస్తాం. ఫస్ట్ రోజు కాకుండా ఇలా ఉండడం వలన వారం మొత్తం మన ఫ్యామిలీతో చూడగలుగుతాం. అది ముఖ్యం. మెయిన్ మనం చేసేది ఏంటంటే ఫ్యామిలీతో సినిమాని మనం అంతా చూస్తాం. 175 అని మహా తిప్పి కొడితే ఒక 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంట్లో 4-5 మంది పోతే
అంతే కదా. ఇప్పుడు దీనివల్ల 1210 అంటే సీఎం గారు మీకు హ్యాండ్సప్ సార్. దీన్ని మీరు 4 సంవత్సరాలు కదా, దీన్ని మీ ముద్రతో కొన్ని సంవత్సరాలు ఇలానే కొనసాగించేటట్లు చేయండి. ఎందుకంటే ప్రజల డబ్బుతోనే వీళ్ళు చెలరేగిపోయి నాదింత అని ఈ హీరోలు వాళ్ళ పొడుగు కథలు చెప్పుకుంటూ నేనే పోటుగానే నేనే ధీరుణ్ణి శూరుణ్ణి అనుకోటి ఎవరంతకు వాళ్ళు తొడలు కొట్టుకుంటూ హీరోలు ఈ అభిమానులు రెచ్చగొట్టుకుంటూ ఈ చేస్తున్న తతంగాన్ని మీరు అరికట్టాలి. అందరూ అన్ని ప్రభుత్వాలు కూడా బెనిఫిట్ షోలు రద్దు చేసి ఇది మీరు పబ్లిక్ చేస్తున్న పెద్ద ఉపకారం. ఎందుకంటే ఆ సినిమానే ఏం అవసరం, సినిమానే చూడాలని చాలామంది అంటుంటారు మొదట. కానీ మనము సపోజ్ ఒక చిన్న విషయం, మనము మన ఇంట్లో సంతోషంగా ఉండాలని చెప్పి బయటికి వెళ్తాం. మనము ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే ఏదైనా ప్లేసులు చూసి రావడానికి మనకి ఎంత ఖర్చు అవుతుంది? ఇంచుమించు 50,000 60,000 అంటే మన ఫ్యామిలీతో చిన్నగా ఇక్కడ మనం ఎక్కడన్నా గుడికి దర్శనం చేసుకోవాలన్నా ఒక 10,000-20,000 అవుతుంది. అదే సినిమాకి ఎంటర్టైన్గా పోవాలంటే ఒక 2,000 3,000 అయిపోతుందని అది ఒక ఆనందం అబ్బా. ఎక్కడికో దగ్గరికి పోవడం ఆనందమే కదా. అంటే ఫ్యామిలీ ఎంతసేపు ఇంట్లో ఉంటాం, బయటికి పోయి ఎక్కువ ఖర్చు వల్ల దీనివల్ల ఒక ఆనందానికి గురవుతున్నాం అని సినిమాలకు వెళ్తారు. చాలామంది ఫస్ట్ రోజే చూడాలా, తర్వాత మెల్లిగా చూడవచ్చు కదా. అంటే ఈ వారం రోజులు టికెట్లు అదే రేట్లు ఉంటాయి. వీళ్ళు చేస్తున్న మాఫియా అది. ఆ వారం రోజులకి వీళ్ళకి ఓపిక ఉండదు. అందరు చూసి ఇది సినిమా బాగుంది అంటే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అంతేగాని టీవీలో చూడవచ్చు కదా, దాన్ని ఒక వారం రోజులు ఆగి చూడవచ్చు కదా, 10 రోజులు ఆగి చూడవచ్చు కదా. మనుషులకి ఏదైనా ఎంటర్టైన్మెంటు చాలా అవసరం. ఎందుకంటే ఉదయం లేచి ఎన్నో సమస్యలతో ఫ్యామిలీతో అలా ఒక షో చూసేసరికి అన్నీ మర్చిపోతాం మనం. అంతేగాని దేన్ని మీరు తప్పు పట్టొద్దండి. పబ్లిక్ ఒకరొకరికి ఒక ఇంట్రెస్ట్, ఒకరికి సినిమాలు ఇష్టం ఉండవు. ఇంట్రెస్ట్ ఉన్నవాడు వెళ్తాడు. ఆ 1,200 పెట్టి కొనుక్కున్నవాడు అలానే వెళ్తాడు. కానీ మీరు ప్రభుత్వాలు నిర్ణయం వల్ల ఇది మీరు ఈ బెనిఫిట్ షోలు చేయొద్దని ఇట్లాంటివన్నీ మీ ముద్ర వేయండి. అంతేకాని పబ్లిక్ని మాత్రం ఎప్పుడు నిందించొద్దు ప్లీజ్. తర్వాత నెక్స్ట్ హెడ్లైను, డ్రగ్స్ క్రయ విక్రయాలకు భయపడాల్సిందే. మత్తుమందు దొరకని రాష్ట్రంగా తెలంగాణ. 9.87% పెరిగిన క్రైమ్, రికవరీలు అద్భుతం. పక్కా ఫ్యూన్తో సైబర్ నేరాలకు అడ్డుకట్ట. సొత్తును వెనక్కు తేవడంలో రాష్ట్రం టాప్. ఫోన్ ట్యాప్ కేసుల్లో ఇంటర్పోల్ సాయం. సంధ్యా థియేటర్పై విచారణ సాగుతుంది. వార్షిక నివేదిక విడుదలలో డీజీపీ జితేందర్. నేరాల రేటు ఆందోళనకరం. మహిళలు బాలికలపై అఘాయిత్యాలు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యానికి ఇదే నిదర్శనం. రాష్ట్రంలో పోలీసులే ప్రాణాలు తీసుకోవడం విచారకరం. మాజీ మంత్రి హరీష్ రావు. ఈ ప్రతిపక్షాలు ఎప్పుడు ఉండేటివే కదా, మంచి ఉన్నదాన్ని చెప్పరు. ఏదైనా చెడు ఉన్నానో ఏదైతే చూపిస్తారు, మంచి జరిగేదాన్ని కూడా చూపిస్తారు. ఈ ప్రతిపక్షం ఇంతే, మనం పోతూ ఉండాలి అంతే. నెక్స్ట్ హెడ్లైన్, హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య. కొల్చారం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉరి. టిఫిన్ సెంటర్ యజమాని భర్త అల్లుడు వేధింపులతోనే. ఆన్లైన్ మోసానికి సిరిసిల్ల కానిస్టేబుల్ బలి. 25 లక్షల నష్టం. కుటుంబంతో సహా ఆత్మహత్యకు యత్నం. ఫలించకపోవడంతో ఫ్యాన్కు ఊరేసుకుని మరణం. ఏంటిది? ఆన్లైన్ మోసానికి సిరిసిల్ల కానిస్టేబుల్ బలి. రైట్. ఈయన ఆన్లైన్ గేమ్ ఆడాడు, 25 లక్షలు నష్టం వచ్చింది. కుటుంబంతో సహా ఆత్మహత్య యత్నం. ఫలించకపోవడంతో ఫ్యాన్కు ఊరేసుకొని బలవరణం. వారిని ఆయన ఇలాంటి ఘటనలు ఇది హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య. పోల్చారం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఈ ఊరి అన్నమాట. టిఫిన్ సెంటర్ యజమాని భర్త అల్లుడి వేధింపులతోనే. ఆన్లైన్ మోసానికి సిరిసిల్ల కానిస్టేబుల్ బలి. ఇదొక హెడ్లైన్. హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య. కొల్చారం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఈ ఊరి టిఫిన్ సెంటర్ యజమాని భర్త అల్లుడు వేధింపులతోనే ఏది.
ఇంకొక హెడ్లైన్ ఏంటంటే ఆన్లైన్ మోసానికి సిరిసిల్ల కానిస్టేబుల్ బలి 25 లక్షల నష్టం. ఆన్లైన్ గేమ్ ఆడి ఒక హెడ్ కానిస్టేబుల్ 25 లక్షల నష్టం వచ్చిందంట. ఈ మధ్య చాలా చూస్తున్నాను బా ఈ ఆన్లైన్ గేమ్స్. అది తెలివి ఉన్నవాడు లేనివాడన నయం. ఈ తెలివి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాంటి దానికి రూపాయిని పొందాలి. నా దగ్గరకు ఒక ఫ్రెండ్ కూడా వస్తాడు, వాడు కూడా అంతే ఈ ప్యాకెట్ది రమ్మీ గేమ్ ఆడుతుంటారు. ఈ ఆన్లైన్ గేమ్స్ అన్నీ రద్దు చేసేయండి అబ్బా. కానీ ఎట్లా రద్దు చేస్తారు? ఇప్పుడు సినిమా కూడా అంతే. సినిమా మామూలుగా ఏదైనా వచ్చిందనుకో ఆ రోజు మరుసటి రోజు ఉదయాన్నే సాయంత్రం ఉదయాన్నే సినిమా రిలీజ్ అవుతే సాయంత్రమే వచ్చేస్తున్నాయి. అలా ఉంది. ఇంక ఇవైనా అంతే. దీనికి అన్నిటికీ లైసెన్స్ ఇవ్వరు కానీ బ్లాక్లో వస్తూ ఉంటాయి. ఈ గుడ్డి జనం నమ్మి గుడ్డి కంటే ఇది చదువుకున్న వాళ్ళే హెడ్ కానిస్టేబుల్ గారు ఆయన్నే 25 లక్షల నష్టం వచ్చిందంట. ఆత్మహత్య చేసుకున్నాడు ఫ్యాన్ కూరేసుకొని. రైట్, ఇలా మీరు కూడా చేయొద్దన్నప్ప ప్లీజ్. తర్వాత ఇంకో హెడ్లైన్, ప్రతి కమతానికి భూధార్, కొత్తగా ల్యాండ్ ట్రిబ్యునల్ ఏర్పాటు, తప్పులపై దరఖాస్తు చేసుకునే అవకాశం, మోసాలకు పాల్పడితే అధికారులపై చర్యలు, క్రిమినల్ కేసులు, సర్వీసు నుంచి తొలగింపు, సులభంగా మ్యూటేషన్ పాస్ పుస్తకాల జారీ, రిజిస్ట్రేషన్ సమయంలోనే తప్పనిసరి భూ సర్వే, భూభారతి 24/6 చట్టం ప్రత్యేకతలు ఇవి. స్వతంత్రం తర్వాత 4వసారి మార్పు, ధరణి లోపాన్ని సరిదిద్దుతూ పలు చర్యలు. చాలా మంచిది. అంటే ఇది రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు పాస్ పుస్తకాల కోసమని మనం వెళ్ళినప్పుడు వాళ్ళు సర్వే చేసి దానికి వస్తే బాగుంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, ఇంతో అంత తీసుకొని టక్కన అక్కడ పాస్ పుస్తకాలు ఇచ్చేస్తారు. అక్కడ పోయి ఆ పొలం ఎంత ఉందో ఏది ఎక్కడ ఉందో కూడా తెలియదు ఆ కొనుక్కున్న వాడికి. వాళ్ళ గొడవలు. ఈ గొడవల్ని ఇలా మంచిగా చేస్తే మంచిది. రిజిస్ట్రేషన్కి ముందేనంట, రిజిస్ట్రేషన్ సమయంలోనే తప్పనిసరి భూ సర్వే. మంచి మాట. ప్రతి కమతానికి భూధార్, బాగుంది. ఇంకొకసారి కూడా చదువుతాను, ఎందుకంటే భూమి ఉన్న వాళ్ళు భూమి రిజిస్ట్రేషన్ చేయించుకునే వాళ్ళు, భూమి కొంటున్న వాళ్ళకి ఇది ఇంకొకసారి కూడా మీకు వినిపిస్తాను. కొత్తగా ల్యాండ్ ట్రిబ్యునల్ ఏర్పాటు, ఏదో ల్యాండ్ ట్రిబ్యునల్ ఏర్పాటు అంట కొత్తగా, అంటే భూమి కోసమని. తప్పులపై దరఖాస్తు చేసుకునే అవకాశం. అంటే ఒకవేళ మీ పొలంది పక్కకు పోయి ఒకవేళ సైటు మీది ఎకరాకి తక్కువ ఉంది, ఆ పక్కనోడు ఎవడో గుంజుకున్నాడు అంటే కూడా తప్పులపై దరఖాస్తు చేసుకునే అవకాశం. ఈ మధ్య చాలామంది ఏం చేస్తున్నారంటే అక్కడ ఉండని వాళ్ళు, అంటే పొలం అక్కడ కౌలుకిచ్చిన వాళ్ళు, ఆ పక్కనోడు కానీ ఎవరు కానీ వాళ్ళు కకృతికి గురయ్యి ఒడ్లు నరుగుతూ లోపలికి వెళ్ళడం. అది కాస్త ఏం కలిసి వస్తుందని అంటే అతనికి మనశ్శాంతి కూడా ఉండదు. దాన్ని దొంగతనం కిందలే వేసుకోవాలి. పరాయి వాళ్ళతో అది నీకు తప్పని తెలిసినప్పుడు తప్పని తెలుస్తూనే ఉంటుంది. ఒకవేళ వాడు చూడకపోయిన తర్వాత నీకు తప్పని తెలిస్తే ఎంత దరిద్రంగా ఉంటుంది. ఎందుకు అలా చేస్తారు? ఆ మనిషి చాలామంది ఇంటి సైట్లకు కూడా అదే, మా ఇంటి ఓనర్ లేకపోతే దాన్ని తీసుకొచ్చి దాన్ని కలిపేసుకుంటుంటారు. కొద్దిగా పక్కగా జరిగి ఈ మధ్య అంటే చాలా పక్కాగా చేసుకుంటున్నారు. కొంతమంది ఏంటంటే అలా చేసుకొని వాళ్ళకి ఇలాగ జరుగుతూ ఉంటుంది. ఏదైనా సరే మనం ఏదైనా తీసుకున్నామంటే దాన్ని జాగ్రత్త పెట్టుకోవడం మంచిదే. అప్పుడప్పుడు చూస్తూ ఉండడం చాలా మంచిదే. ఎందుకంటే అందరికీ ఓపిక లేకపోతే కొంతమందికి ఇలా చేస్తున్నారు కాబట్టి తప్పు మీరు ఎప్పుడు చేయొద్దండి. ఒడ్డు గట్ల నుంచి పక్కకు జరుగుతుంది, మీరు అలా చేయొద్దండి, మంచిది కాదు. మనం ఏదైనా ఎవరికైనా హాని చేస్తున్నామంటే, వాళ్ళు ఏదైనా తీసుకుంటున్నామంటే దానికి మీరు మనస్సాక్షికి సమాధానం చెప్పాలి. నువ్వు తప్పు చేస్తున్నావు అని మనసు నిన్ను పీడించుకు తింటుంటుంది. సరేలే, తప్పు చేసేవాడికి ఎట్లాంటి సన్నాసులు ఎక్కడెక్కడ ఉంటారో అట్లాంటి సన్నాసులకి ఇప్పటి నుంచి చేయొద్దని నేను చెప్తున్నాను. ఎందుకు తప్పులకు దరఖాస్తులు చేసుకునే అవకాశం, మోసాలకు పాల్పడితే అధికారులపై చర్యలు. అంటే దీన్ని ఏం చేస్తారంటే వాడిది ఉంటే ఉండని ఇది ఇంత నీకు ఇదే వచ్చిందని చెప్పేసి వాళ్ళకి ఇట్లా మోసాలు చేస్తూ వాళ్ళ దగ్గర పైసలు తీసుకుంటూ ఇట్లా మోసాలకు పాల్పడితే అధికారులపై చర్యలు, క్రిమినల్ కేసులు.
క్రిమినల్ కేసులు కూడా పెడతారంట. సర్వీస్ నుంచి తొలగింపు. వెరీ గుడ్. అధికారులు చాలామంది ఏం చేస్తారంటే తప్పు చేస్తే మమ్మల్ని తీసేయరు, ట్రాన్స్ఫర్ చేస్తారని అది. కానీ సర్వీసుల నుంచి కూడా తొలగింపు చేస్తారంట. అది మంచిది. వెరీ గుడ్. గవర్నమెంట్కి మరోసారి హ్యాండ్సప్. సులభంగా మ్యూటేషన్, పాస్ పుస్తకాల జారీ, రిజిస్ట్రేషన్ సమయంలోనే తప్పనిసరి భూ సర్వే. ఓకే, మ్యూటేషను, పాస్ పుస్తకాలు. కానీ ఇక్కడ లంచానికి కొద్దిగా గురవుతుంది. ఎందుకంటే అధికారులు లంచం లేనిది కొద్దిగా ముందుకు రావట్లేదు. అది తెలియకుండా కూడా కొంత జరుగుతుంది. మీరు ప్రతి గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా వాళ్ళు మాట్లాడుతున్నది సీసీ కెమెరాలు పెడితే చాలా మంచిది. ఎందుకంటే ప్రతి ప్రైవేట్ కంపెనీలో, షాపుల్లో అందరికీ మీరు చెప్తుంటారు కదా సీసీ కెమెరాలు పెట్టుకుని. అట్లా మీ గవర్నమెంట్ ఆఫీసులో ప్రతి దగ్గర కూడా సీసీ కెమెరాలు పెట్టి ఆఫీసర్లని వాళ్ళని కాపు కాస్తే ఇవన్నీ మంచిగా జరుగుతాయి. వాళ్ళు వస్తున్నారా అని. కానీ కొన్ని ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసులు పట్టించుకోరు. సరే, ఇది ఇప్పుడు చెప్తున్నారు కదా రిజిస్ట్రేషన్ సమయంలోనే తప్పనిసరి భూ సర్వే. ఓకే. భూభారతి 24 చట్టం ప్రత్యేకతలు ఇవి. స్వతంత్రం తర్వాత 4వసారి భూమార్పు, ధరణి లోపాలను సరిదిద్దుతూ పలు చర్యలు. రైట్. ఇంకొక హెడ్లైన్, టాలీవుడ్పై అక్కినేని చెరగని ముద్ర. తెలుగు సినిమాను కొత్త శిఖరాలకు తీసుకెళ్లారు. రాజ్ కపూర్, మహమ్మద్ రఫీ, తఫాన్ సింహ జీవితాలు యావత్ సినీ పరిశ్రమకు స్ఫూర్తి. మన్ కీ బాత్లో ప్రధాని నరేంద్ర మోదీ. అక్కినేని నాగేశ్వరరావు అనమాట. అక్కినేని నాగేశ్వరరావు గారు టాలీవుడ్లో ఒక చెరగని ముద్ర వేసుకున్నారని ప్రధాని మోదీ గారు మన్ కీ బాత్లో చెప్పారంట. రైట్. ఇంకొక హెడ్లైన్, గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు, 43 మంది దుర్మరణం. కమల్ అద్వాన్ ఆసుపత్రిలో 20 మంది హతం. ఓకే, కమల్ అద్వాన్ ఆసుపత్రిలో 20 మంది హతం అంట. వైద్యులు సహా 240 మందిని బంధించిన ఐడిఎఫ్. వఫా ఆసుపత్రిలో 7, శరణార్థి శిబిరాల్లో 16 మంది మరణాలు. సిరియా పైన డ్రోన్ దాడులు, 6 మృతి. ఈ గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు, 43 మంది చనిపోయారంట. ఏంటో ప్రధానమంత్రులు ఈగోకి వెళ్తారా? ఇది ఏదైనా సమస్య తర్వాత అంత అయిపోయిన తర్వాత, ఎందుకంటే ప్రభుత్వ ఆస్తి నష్టాలు, ప్రభుత్వం చితికిల పడే ఈగోలకి మాత్రం వెళ్ళొద్దన్నబ్బా. నాకు తెలిసి ఇండియా ఉన్నంత అంటే ఇక్కడ ప్రశాంతంగా, అంటే ఏ గొడవలకు వెళ్ళకుండా ఎంత ఉంటారో మిగతా అన్ని దేశాలు కూడా అలా ఉండాలని కోరుకుంటున్నాను బాగా. ఎందుకంటే దీనివల్ల మనశ్శాంతి ఉండదు, ప్రజలు అల్లకొల్లోలం అవుతారు. జాగ్రత్త. తర్వాత ఇంకో హెడ్లైన్, రంగారెడ్డి జిల్లాకి ఎయిమ్స్ వర్సిటీ, 200 ఎకరాల భూమి లభిస్తే ఏర్పాటు. కనహ శాంతివనం అద్భుత ప్రపంచం, పర్యావరణానికి మీ సేవలు అమోఘం. నిర్వాహకుడు కమలేష్తో రేవంత్ వర్సిటీకి స్థలం ఇస్తామన్న కమలేష్. ఆర్ఆర్ఆర్ టెండర్లపై మంత్రి కోమటిరెడ్డి సీఎం అభినందనలు. రైట్. ఇంకో హెడ్లైన్, అండర్ వాటర్ డ్రోన్లు, 2700 కెమెరాలు, 50,000 మంది సిబ్బందితో పటిష్ట భద్రత. ప్రతి ఠాణాలోనూ సైబర్ హెల్ప్ డెస్క్. మహాకుంభమేళాకి భారీగా ఏర్పాట్లు. ప్రయాగ్రాజ్లో 7,500 కోట్ల వ్యయం. అండర్ వాటర్ డ్రోన్ల మహాకుంభమేళాకి భారీ ఏర్పాట్లు అంట. ఇక్కడ కాశీలోనా? ప్రయాగ్రాజ్లో 7,500 కోట్ల వ్యయం ఖర్చు పెడుతున్నారంట. రైట్. ఇవి ఈరోజు హెడ్లైన్స్. ఓకే, సినిమా న్యూస్ కూడా చెప్తానబ్బా. ఇవి ఈ మధ్య సినిమా న్యూస్ లోపల ఇస్తారు, పైన ఇవ్వరు కదా. సినిమా న్యూస్ చెప్తాను. ఫస్ట్ మన తెలుగు సినిమా ఏంటంటే ఇక దబిడి దిబిడే. నందమూరి బాలకృష్ణ హీరోగా
బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం డాకు మహారాజ్. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ బాలకృష్ణతో కలిసి స్టెప్పులు వేశారు. టాలీవుడ్లో నటి ఊర్వశి రోతేలా ఈ పాట ఫస్ట్ లుక్ని విడుదల చేశారు. మేకర్స్ అమెరికాలో జనవరి 4న, ఇండియాలో జనవరి 5న డాకు మహారాజ్ సినిమాలో 3వ పాటను విడుదల చేయనున్నారు. ఇక దబిడి దిబిడి అంటూ ఈ చిత్ర బృందం సోషల్ మీడియాలో పేర్కొంది. అంటే ఇది బాలకృష్ణ గారి దబిడి దిబిడి అంటారు ఆ డైలాగ్. రైట్. ఇంకొక సినిమా, అంటే ఈ సినిమా న్యూస్లో మొదట బాలకృష్ణ గారిది పాట రిలీజ్ అంట. ఇది కూడా ఇంచుమించు ఎప్పుడు వస్తుంది ఈ పాటను, అంటే ఇంకా అంతే సంక్రాంతికి రిలీజ్ అవుతాయన్నమాట. ఒకరోజు అటు ఇటుగా డేట్లు మాత్రం వేసుకోవట్లేదు వీళ్ళు. పాట రిలీజ్ కంట 4వ తారీఖు, 4న అమెరికాలో, 5న ఇండియాలో రిలీజ్ చేస్తానంట పాటను, డాకు మహారాజ్. తర్వాత సల్మాన్ ఖాన్ది యాక్షన్ హంగామనంట. సల్మాన్ ఖాన్ కథానాయకుడుగా తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సికందర్ సినిమా పేరు సికందర్ అంట. రష్మిక మదన్న కథానాయిక. రష్మిక సల్మాన్ ఖాన్ పక్కన చేస్తున్నారా? సికందర్ సినిమా పేరు. కథానాయిక రష్మిక మందన్న, కథానాయిక సాజిద్ నడియాడ్వాలా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. ఇందులో సల్మాన్ ఖాన్ లుక్, సంభాషణలు, యాక్షన్ హంగామాతో పాటు విజువల్స్ ఆకట్టుకున్నాయి. ఈ టీజర్ చూసిన అభిమానులు ఈసారి సల్మాన్ ఖాన్ హిట్ పక్కా అని ఆనందపడుతున్నారు. వచ్చే ఏడాది రంజాన్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అయితే ఈ టీజర్ సల్మాన్ ఖాన్ పుట్టినరోజుగా విడుదల కావాల్సి ఉండగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలుపుతూ ఒకరోజు వాయిదా వేశారు. కాగా ఇటీవల విడుదలైన బేబీ జాన్, సింగం అగైన్ చిత్రాల్లో అతిథి పాత్రలో కనిపించిన సల్మాన్ అభిమానులను అలరించారు. వెరీ గుడ్, నైస్ పర్సన్ సల్మాన్ ఖాన్. మనిషి అందరి హీరోలతో సరదా ఉంటారు. తర్వాత ఇంకొక సినిమా, మలయాళ సినిమాకు 700 కోట్ల నష్టం అంట. ఎందుకు? ప్రతి ఏడాది విభిన్న తరహా చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న మలయాళ చిత్రం పరిశ్రమ, కానీ ఈ ఏడాది మలయాళ చిత్రం పరిశ్రమ తీవ్రంగా నష్టపోయినట్లు కేరళ చిత్ర నిర్మాతలు సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది. మలయాళం సినిమాకు 700 కోట్ల నష్టం అంట. ప్రతి ఏడాది విభిన్న తరహాలో చిత్రాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న మలయాళ చిత్ర పరిశ్రమ, కానీ ఈ ఏడాది మలయాళ చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోయినట్లు కేరళ చిత్ర నిర్మాతల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది 1000 కోట్లు పెట్టి 199 సినిమాలు నిర్మించగా కేవలం 26 చిత్రాలు మాత్రమే విజయ తీరాలకు చేరాయని తెలిపింది. పారితోషికమే పెద్ద సమస్య. ఎవరికైనా అంతే. జనాల్ని తెలుగులో అయితే బాగా జనాల మీద నూకుతున్నారు కాబట్టి ఏదో ఆడుతున్నాయి. లేకపోతే ప్రొడ్యూసర్లు ఇప్పటికే సగం మంది ఖాళీ అయ్యారు. పెద్ద వాళ్ళే ఉన్నారు తెలుగులో అంతే. పారితోషికమే పెద్ద సమస్యనంట. సినిమాల బడ్జెట్ అదుపులో ఉండాలి. తక్కువ బడ్జెట్తో సినిమాలు తీయాలి. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో ఎక్కువగా ఫ్లాప్ అయినందున ప్రొడక్షన్ ఖర్చుల్లో కోత విధించాలి. నటీనటుల పారితోషికం ఒక పెద్ద సమస్యగా మారింది. నటులు తమ పారితోషికాన్ని తగ్గించుకోవడానికి సిద్ధపడాలి. ఈ విషయాన్ని పలుసార్లు నటీనటులతో ప్రస్తావించాం. కానీ వారు తగ్గించుకోకపోగా మరింత పారితోషికాన్ని పెంచుకుంటున్నారు. నటులు తమ పారితోషికాన్ని తగ్గించుకుంటే తీవ్ర సంక్షోభం తప్పదు. పక్క రాష్ట్రాల్లో తగిన మార్కెట్ లేకుండా ఏడాదికి దాదాపు 200 చిత్రాలను నిర్మించడం దీర్ఘకాలంలో పరిశ్రమ మనుగడకు చేస్తుంది. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో స్టార్ హీరోలు నటించిన వాటికంటే మోస్తారు బడ్జెట్తో సినిమా నిర్మించినవే హిట్ అవ్వడాన్ని మేకర్స్ గమనించాలి. అందుకు తగ్గట్టు సినిమాలు నిర్మాణంలో మార్పులు చేసుకోవాలి. థియేటర్లో ప్రజల్ని రప్పించే సినిమాలకి దృష్టి పెట్టాలి. ఈ ఏడాది మొత్తం 199 చిత్రాలు విడుదలయ్యాయి.
అందులో కేవలం 26 చిత్రాలు విజయవంతమయ్యాయి. 1000 కోట్ల పెట్టుబడి పెడితే కేవలం 300 కోట్లు మాత్రమే తిరిగి పొందగలిగాము. 700 కోట్ల నష్టం వచ్చింది అని రిపోర్టర్లలో కేరళ చిత్ర నిర్మాతల సంఘం పేర్కొంది. రైట్. ఇంకొకటి హిందీ సినిమా ఇది. మార్చిలో సెట్స్ పైకి షారుఖ్ చిత్రం. షారుఖ్ ఖాన్, సంజయ్ ఘోష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కింగ్. రెడ్ చిల్లీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోళ్లలో నటించనున్నట్టు సమాచారం. ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసం అంతర్జాతీయ స్టంట్ డైరెక్టర్లు పనిచేస్తున్నట్లు బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో షారుఖ్ కుమార్తె సుహాన్ ఖాన్ కూడా నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాల్లో త్వరలో అధికారికంగా ప్రకటించడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. షారుఖ్ ఖాన్ సినిమాకి హిందీలో మంచి 1000 కోట్లు కొట్టింది కదా మొన్న ఏదో సినిమా వచ్చి. మంచి ప్రేక్షకాదరణ ఉన్న నటుడే సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్. వీళ్ళిద్దరు సినిమాల తర్వాత అమీర్ ఖాన్. ఫస్ట్ అయితే షారుఖ్ ఖాన్, తర్వాత సల్మాన్ ఖాన్, తర్వాత అమీర్ ఖాన్. ముగ్గురు సమానమే, అంటే 3 అట్లా 1000 కోట్లు. సల్మాన్ ఖాన్ గారిది రాగా 1000 కోట్లు ఏది కూడా చూడాలి ఈసారి. మరి ఆయన కూడా కసి మీద ఉన్నట్టున్నాడు. తర్వాత ఇంకొక సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్. కిరణ్ అబ్బవరం నటించిన కొత్త సినిమా దిల్ రూబా. రుక్సర్ తిల్లన్ హీరోయిన్, విశ్వకరణ్ దర్శకత్వంలో తెరకెక్కించనున్న ఈ చిత్రానికి రవి జోస్, రాకేష్ రెడ్డి సారేగామా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్కి సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా సినిమా టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. మేకర్స్ జనవరి 3న టీజర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. లవ్, రొమాంటిక్, యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల్ని ఆకట్టుకోనుంది. సూపర్ హిట్ తర్వాత కిరణ్ అబ్బవరం చేస్తున్న చిత్రంగా దిల్ రూజుపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి అని చిత్ర బృందం పేర్కొంది. అబ్బవరం అని కూడా లైన్లోకి వచ్చాడు. తర్వాత ప్రియాంక రీఎంట్రీ. బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా తిరిగి భారతీయ చిత్రాల్లో నటించనున్నారా అంటే అవునని అంటుంది. బాలీవుడ్ మీడియా 8 ఏళ్ల క్రితం హాలీవుడ్కి వెళ్ళిపోయిన ప్రియాంక సిటాడెట్, ద మ్యాట్రిక్స్, రిసరెక్షన్ వంటి వెబ్ సిరీస్ సినిమాలతో పాపులర్ అయ్యారు. కాగా బాలీవుడ్ డైరెక్టర్ ఫర్హాన్ అఖ్తర్ తెరకెక్కిస్తున్న జీలే జరా చిత్రంలో ప్రియాంక నటించనున్నారనే వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తలకు ప్రియాంక కానీ నిర్మాణ సంస్థ కానీ ధృవీకరించలేదు. దాంతో ఆమె రీఎంట్రీ ఇచ్చే సినిమా ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో మరో వార్త బాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. మహేష్ బాబు హీరోగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించే SSSMB 29 సినిమాలో ప్రియాంక ఛాన్స్ కొట్టేశారని వార్తలు బాలీవుడ్ మీడియాలో వెలువడుతున్నాయి. దీంతో భారతీయ చిత్రాల్లో ప్రియాంక చోప్రా ఎంట్రీ ఇచ్చే మూవీ ఇదేనని ఆమె అభిమానులు చర్చించుకుంటున్నారు. రైట్. తర్వాత ఇంకొకటి హెడ్లైన్ మన దిల్ రాజు గారిది. గేమ్ చేంజర్ రామ్ చరణ్ది. హీరో రామ్ చరణ్ 256 అడుగుల భారీ కట్అవుట్ ఏర్పాటు చేసి మెగా అభిమానులు వరల్డ్ రికార్డు సాధించారని నిర్మాత దిల్ రాజు కొనియాడారు. విజయవాడలోని వజ్ర గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన ఈ కటౌట్ని ఆదివారం హెలికాప్టర్ ద్వారా పూలాభిషేకం చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన దిల్ రాజు మాట్లాడుతూ సినీ రాజధాని తెలుగు సినిమా పుట్టినిల్లుగా పేర్కొందిన విజయవాడలో ఈ ఈవెంట్ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. జనవరి 1న గేమ్ చేంజర్ ట్రైలర్ విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చే సమయాన్ని బట్టి జనవరి 4, 5 తేదీల్లో ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ కటౌట్ను ఏర్పాటు చేసినందుకు గాను ఇంటర్నేషనల్ వండర్ బుక్ రికార్డును ఆ సంస్థ ప్రతినిధులు దిల్ రాజుకు అందజేశారు. ఓ మై గాడ్. విజయవాడలో భారీ కట్అవుట్ వజ్ర గ్రౌండ్స్లో గ్రేట్. ఇది
ప్రపంచ రికార్డ్ అంట, వరల్డ్ రికార్డ్. రైట్, ఇవి ఈరోజు హెడ్లైన్స్. రేపటి హెడ్లైన్స్లో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్.